ఇవాళ కడపకు పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో పాల్గొనున్న జనసేనాని. అధికారం ముఖ్యం కాదు, మార్పు తీసుకురావడమే లక్ష్యం. ఆళ్లగడ్డ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్. అహోబిలంలో గవర్నర్తో పవన్ భేటీ. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ. అహోబిలంలో జనసేనాని పర్యటన. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్న పవన్. జనసేన స్క్రీనింగ్ కమిటీకి భారీగా దరఖాస్తులు. బయోడేటా అందజేసిన తోట చంద్రశేఖర్. నేడు ఢిల్లీకి చంద్రబాబు. బీజేపీయేతర పక్షాల సమావేశానికి హాజరు కానున్న ఏపీ సీఎం. నేడు తాడేపల్లిలో జగన్ నూతన గృహప్రవేశం. హాజరు కానున్న 13 జిల్లాల నేతలు, కార్యకర్తలు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి ఇవాళ అధికారికంగా ప్రకటించనున్న ఉత్తమ్. ఒంగోలులో జనసేన బలోపేతానికి ఎన్ఆర్ఐ గ్లోబల్ డాక్టర్ల కృషి. సామాన్యులకు గాజు గ్లాసుల పంపిణీ. నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు. అమల్లోకి నిమిషం నిబంధన. రాజమండ్రి బిక్కవోలులో అమానుషం. తల్లి కూతుళ్లను వివస్త్రను చేసి చెట్టుకు కట్టేసిన బంధువులు. మేడ్చల్ జిల్లాలో విషాదం. లిఫ్ట్లో ఇరుక్కుని 10 ఏళ్ల బాలుడు మృతి. జయరాం హత్య కేసులో పెరుగుతున్న నిందితుల చిట్టా. 3 అరెస్టు చేసిన పోలీసులు. అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం. 2 కార్లు ఢీ, 4 మృతి. దిగుస్తున్న క్యూనెట్ ఉచ్చు. టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నిరసన దీక్ష వాయిదా. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో నిర్ణయం. శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. మల్లికార్జున స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న టీటీడీ ఈవో. ఉగ్రమూకలపై పిడుగుల వాన. 350 మంది ఉగ్రవాదుల హతం. మారని పాక్ వక్రబుద్ధి. సరిహద్దులో మళ్లీ కాల్పులు. తిప్పికొట్టిన భారత ఆర్మీ. ఉక్రోషం వెళ్లగక్కుతున్న పాకిస్తాన్. బాలీవుడ్ సినిమాలు నిషేధిస్తూ ప్రకటన. భారతదేశం ఎవరికీ భయపడదు. కవ్వింపు చర్యలకు సమాధానం చెప్తామన్న మోదీ. భారత్కు ధీటుగా బదులిస్తాం. అణ్వాయుధాల ప్రయోగాన్ని పరిశీలిస్తామన్న రీతిలో ఇమ్రాన్ వ్యాఖ్యలు. తొందరపాటు చర్యలొద్దు. భారత్ పాక్ పరిస్థితులను ఉద్దేశించి చైనా పిలుపు. నేడు ఉత్తర కొరియా అధినేత కిమ్, ట్రంప్ భేటీ. పలు అంశాలపై చర్చించనున్న ఇరువురు. ఇవాళ భారత్, ఆస్ట్రేలియా మధ్య 2వ టీ20. బెంగళూరు వేదికగా తలపడనున్న ఇరు జట్లు.